So welcome to Six of Wands. సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేద్దాం. కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పర్సన్. Knight of Swords, Ace of Swords, Knight of Wands. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ చాలా ప్లానింగ్తో మీ వైపు రావడానికి ట్రై చేస్తున్నారు. ఈ పర్సన్కి ఒక లాంగ్ కాన్వర్సేషన్ చేయాలని ఉంది, మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడాలని ఉంది, చాలా ఫ్యూచర్ ప్లాన్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు, అవన్నీ మీతో డిస్కస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బట్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఒక లాంగ్ కాన్వర్సేషన్ అయితే జరుగుతుంది. ఓకే, కానీ ఈ పర్సన్కి ఒక సాడ్ పాస్ట్ అయితే ఉంది. బట్ ఈ పాస్ట్ కోసం కూడా మీతో డిస్కస్ చేస్తారు. బట్ హూ ఈజ్ దిస్ పర్సన్? అసలు ఎవరు ఈ పర్సన్? ఎవరు నేను చెప్పేది ఎవరు అంటే, దిస్ పర్సన్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఒకప్పుడు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని వర్క్ ప్లేస్లో కలిశారు ఆర్ త్రూ వర్క్. ఇంకొకటి, ఈ పర్సన్ అండ్ మీరు అసలు ఎందుకు కలిశారు అంటే దానికి నో రీజన్. జస్ట్ ఫ్రెండ్స్లా కలిశారు, బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు. బట్ సడన్లీ మీ ఫీలింగ్స్ కొంచెం డీప్గా వెళ్తున్నప్పుడు ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని డిస్టెన్స్లో పెట్టడం జరిగింది. సో అలాంటివి ఏవో జరిగాయి. ఆర్ మేబీ మీరు ప్రపోజ్ చేసినప్పుడు ఈ పర్సన్కి ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో ఆ పర్సన్ లేకపోవచ్చు. సో ఇలా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ ఇద్దరి మధ్య సెపరేషన్ అనేది వచ్చింది అండ్ నో కాంటాక్ట్ అనేది వచ్చింది. బట్ అగైన్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయింది, కానీ మీ పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోయింది ఇక్కడ. అంటే ఈ పర్సన్ని మీరు ఒక ఆనెస్ట్ పర్సన్గా చూసేవారు ఒకప్పుడు. బట్ సడన్లీ ఆఫ్టర్ దట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఈ పర్సన్ మీరు డిఫరెంట్గా చూడడం స్టార్ట్ చేశారు. అంటే ఇన్ అండ్ అవుట్ ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇన్ అండ్ అవుట్ బిహేవియర్ అండ్ మూడ్ స్వింగ్స్ ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీరు మీ పర్సన్ బిహేవియర్లో. మీ పర్సన్ ఎప్పుడూ ఒకేలా మాట్లాడట్లేదు అండ్ ఎప్పుడూ ఒకేలా ఉండట్లేదు. కంటిన్యూస్గా మిమ్మల్ని బ్లాక్ చేయడం, అన్బ్లాక్ చేయడం, మాట్లాడినప్పుడు అన్బ్లాక్ చేసి మాట్లాడడం అండ్ అగైన్ బ్లాక్ చేసేయటం, ఇదంతా మీకు నచ్చట్లేదు. సో అలా మీ బిహేవియర్ చేంజ్ అయిపోయింది. ఈ పర్సన్ మీకు కొంచెం డిఫరెంట్గా కనబడడం మొదలైన తర్వాత మీరే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీ పర్సన్ ఎలా బిహేవ్ చేసినా అది మీ పర్సన్ కన్సిడర్ చేయట్లేదు. ఇక్కడ మీరు చేంజ్ అయిపోయారు అనేది ఒకటే కన్సిడర్ చేస్తున్నారు. అసలు మీరెందుకు చేంజ్ అయిపోయారు అనేది ఇక్కడ థింక్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. బట్ మీరు చేంజ్ అవ్వడానికి రీజన్ ఉంది అక్కడ, కానీ మీ పర్సన్ అలా బిహేవ్ చేయడానికి ఏంటి రీజన్ అని మీరు అడిగినా కూడా మీ పర్సన్ చెప్పరు అండ్ మీకు తెలియదు. బట్ సడన్లీ మీకు తెలుస్తుంది, ఎవరో ద్వారానో మీరు తెలుసుకుంటారు ఈ పర్సన్ అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, తన పాస్ట్ ఏంటి, ఆర్ ఎనీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా తన లైఫ్లో ఏంటి అనేది మీరు మీ పర్సన్ కోసం తెలుసుకుంటారు. అండ్ ఈ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇవ్వడానికి ఈ పర్సన్ దగ్గర కొంతమంది టాక్సిక్ పీపుల్ అయితే ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ చుట్టూ. సో నా ఈ పర్సన్ ఒకప్పుడు చాలా జెన్యూన్గా ఉన్న ఈ పర్సన్ని ఈ టాక్సిక్ అడ్వైస్తో ఈ పర్సన్ మైండ్ సెట్ కూడా టాక్సిక్ చేసేస్తున్నారు. బట్ ఏంటి అసలు ఏం చెప్తున్నారు వాళ్ళు, ఈ పర్సన్ ఎందుకు చేంజ్ అయిపోతున్నారు ఇలా అంటే, ఈ పర్సన్ ఒకప్పుడు మీతో బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు అసలు ఈ పర్సన్కి ఎడిక్షన్స్ కానీ అదర్ యావిగేషన్స్ కానీ ఏమీ లేవు.
బట్ ఎప్పుడైతే మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తారో ఈ పర్సన్ దట్ అదర్ టాక్సిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి బాగా దగ్గర అయిపోవడం అండ్ ఈ పర్సన్ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోవడం ఇదంతా జరిగింది. బట్ అగైన్ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు యూ. ఈ పర్సన్ లైఫ్ని స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. బట్ ఎందుకు స్టక్ అయిపోయింది అనేది అర్థమవుతుంది ఇప్పుడు మీ పర్సన్కి. బికాజ్ ఆఫ్ సమ్ రాంగ్ చాయిస్ ఆర్ బికాజ్ ఆఫ్ సమ్ నెగిటివ్ పీపుల్ అరౌండ్ దెమ్ ఈ పర్సన్ లైఫ్ స్టక్ అయిపోయింది అని అర్థమవుతుంది ఈ పర్సన్కి. సో ఈ పర్సన్ వాంటెడ్లీ ఇప్పుడు అందరినీ దూరం పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఈ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఈ ఎడిక్షన్స్ ఇవన్నీ అలవాటు చేస్తూ వస్తున్నారో వీళ్ళందరినీ దూరం పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ తన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటున్నారు. అండ్ అగైన్ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు యూ అండ్ దిస్ పర్సన్ వాంట్స్ యూ. ఈ పర్సన్కి మేబీ తన డిఫికల్ట్ టైమ్స్లో మీరు బాగా హెల్ప్ చేశారు. సో ఆ ఒక్క హెల్ప్ ఏదైతే చేశారో ఆ హెల్ప్ వల్ల ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు వస్తున్నారు. అంటే మేబీ అది కూడా ఒక డిఫికల్ట్ హెల్ప్ అయి ఉండొచ్చు. అంటే ఎవరు ఈ పర్సన్కి హెల్ప్ చేయని సిచ్యువేషన్లో మీరొకరే ఈ పర్సన్కి హెల్ప్ చేశారు. సో అలా మిమ్మల్ని ఒక గాడ్స్ గిఫ్ట్లా ట్రీట్ చేస్తున్నారు. కానీ గాడ్స్ గిఫ్ట్లా చూస్తే చూడొచ్చు, కానీ ఈ ప్రపోజల్, ఈ కమిట్మెంట్ ఇవన్నీ వద్దు అని అనుకున్నారు ఇన్ ద రీసెంట్ పాస్ట్. మీరు ఎప్పుడైతే ఈ పర్సన్కి ప్రపోజల్ ఇచ్చారో అప్పుడు. సో అలా ఈ పర్సన్ ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదు ఆర్ మీకు కమిట్ అవ్వలేదు. అప్పుడు నాన్ కమిటల్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్. బట్ నౌ ఈ పర్సన్ తన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అన్నీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఒక ఎమోషనల్ చాట్, ఒక ఎమోషనల్ కాన్వర్సేషన్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. మీరు షాక్ అవుతారు ఈ పర్సన్ చెప్పే విషయాలు విని. ఇంత జరుగుతుందా ఈ పర్సన్ లైఫ్లో అని అనిపిస్తుంది మీకు. అలాంటి విషయాలన్నీ కూడా రివీల్ చేస్తారు. అయితే ఇప్పటి వరకు అసలు మీకు ఇవన్నీ తెలియకుండా ఎందుకు దాచిపెట్టారు అనేది మీకు మళ్ళీ డౌట్ వస్తుంది. అయితే ఎందుకు దాచిపెట్టారు మీకు తెలియకుండా అంటే, ఈ విషయాలన్నీ మీకు తెలియటం వల్ల మీ పర్సన్ మీకు ఇంకా దూరం అయిపోతారేమో అని అనుకున్నారు మీ పర్సన్. అంటే అందులో కొన్ని మీరు యాక్సెప్ట్ చెయ్యని విషయాలు కూడా ఉంటాయి. ఓకే, సో అందుకే ఈ పర్సన్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. బట్ అక్కడ మీకు ఎలా అర్థమైందంటే ఈ పర్సన్ మేబీ వాంటెడ్లీ, ఇంటెన్షనలీ మీకు అండ్ ఈ పర్సన్కి మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేస్తున్నారు అని మీకు అనిపించింది. ఓకే, దట్ ఈస్ ద థింగ్ హియర్. సో నా ఒక ఎమోషనల్ కాన్వర్సేషనే కాదు, ఒక ఎమోషనల్ రీయూనియన్ కూడా అవ్వబోతుంది ఇన్ ద కమింగ్ డేస్. ఈ న్యూ మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ ఇద్దరి పైన లాట్ ఆఫ్ సాడ్నెస్ కనిపిస్తుంది, లాట్ ఆఫ్ టీయర్స్ కూడా కనిపిస్తున్నాయి చాలామందికి ఇక్కడ. అండ్ యాంగ్జైటీ ఎక్కువ కనిపిస్తుంది. యాంగ్జైటీ ఎందుకో తెలియదు ఇక్కడ మీకు. అసలు ఎందుకు మీరు అలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు అనేది కూడా మీకు అర్థం కాదు, కానీ అలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదేంటంటే సమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. ఇక్కడ చాలామంది వీడియో చూస్తున్న వాళ్ళకి మీకు స్వాదిష్టాన చక్రం అండ్ హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర బ్లాక్ అయి ఉన్నాయి. అండ్ కొంతమందికి థ్రోట్ చక్ర ఓవర్ యాక్టివ్ ఉంటుంది. ఓకే, అండ్ మీ లైఫ్లో కూడా కొంచెం ఏదైతే పెయిన్ ఆర్ ఏదైనా లాస్ జరగడం వల్ల మీరు ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కనుక మీరు ఫేస్ చేసి ఉంటే అది ఇంకా మీరు రిలీజ్ చేయలేదు. మీరు అది రిలీజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది కంటిన్యూ అవ్వడం వల్ల పదే పదే మీ చక్రాస్ బ్లాక్ అయిపోతుంటాయి. అండ్ మీకు ఆలోచించే శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, అంటే ఏది కరెక్ట్, ఏది నిజం, ఏది అబద్ధం, అది అలా మీరు సార్ట్అవుట్ చేసుకోలేరు. ఓకే, సో ఏదైనా బాధపడే విషయం ఉంటే దాన్ని వెంటనే రిలీజ్ చేయండి త్రూ మెడిటేషన్ ఆర్ త్రూ ప్రేయర్స్ ఆర్
లిసనింగ్ టు మ్యూజిక్. ఓకే, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఉండే ప్లేసెస్ ఆర్ హౌస్ సరౌండింగ్స్ ఇవన్నీ క్లీన్గా ఉంచుకోండి. దానివల్ల మీకు ఈ నెగిటివిటీ అనేది ఈజీగా క్లియర్ అవుతుంది. అండ్ మీ బాడీ అండ్ మైండ్ కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకోవడం వల్ల ఆ పాజిటివ్ ఎనర్జీలోనే ఉంటుంది మీ మైండ్ సెట్ మొత్తం. ఓకే, పాజిటివ్ థింకింగ్ అనేది కూడా అలవాటు చేసుకోవాలి. ఓకే, సో ఈ పెయిన్ అనేది రిలీజ్ చేయడానికి ట్రై చేయండి. అగైన్ ఈ పర్సన్ అండ్ మీరు మళ్ళీ రీయూనియన్ అయినప్పుడు ఒక పెయిన్ఫుల్ కాన్వర్సేషన్, అది చెప్పాలంటే ఎమోషనల్. సో అదంతా విని మళ్ళీ మీరు అవన్నీ మీ పర్సన్ చెప్పిన దానికంటే మీరు ఒక 10 times ఎక్కువ ఊహించుకొని మీరు ఇంకా దాన్ని పెయిన్ఫుల్గా తీసుకోవడం వల్ల ఇంకా మీకే ఆ నెగిటివిటీ అనేది వస్తుంది. సో మీ పర్సన్ ఒకవేళ ఏమైనా చెప్తే ఓకే, దట్ పాస్ట్ ఈజ్ పాస్ట్, ఇప్పుడు చెప్పొద్దు, ఇంకా వేస్ట్ అవన్నీ ఆలోచించడం, ఇలా మీరు కట్ చేయొచ్చు. ఓకే, దానివల్ల మీకు మంచిది, మీ పర్సన్కి మంచిది. బట్ చెప్పినప్పుడు వినండి, మధ్యలో మీరు కట్ చేయకండి. తర్వాత వినేసిన తర్వాత మీ పర్సన్కి ధైర్యం చెప్పొచ్చు అండ్ మీరు కూడా ధైర్యంగా ఉండొచ్చు అప్పుడు. ఓకే, ఒకసారి ఆ నెగిటివిటీ అనేది కంప్లీట్గా క్లియర్ అయిపోతే మీ రిలేషన్షిప్లో ఆబ్స్టికల్స్ అన్నీ రిమూవ్ అవుతాయి, ఆ బ్లాకేజెస్ అన్నీ రిమూవ్ అవుతాయి. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 2 అండ్ కామెంట్ సెక్షన్లో 11 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోని లైక్ చేసేటప్పుడు తప్పకుండా హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సెండింగ్ లవ్ అండ్ లైట్.